మొన్నటి దినము 22వ తారీఖు మార్చి 2025 సంవత్సరం రోజు అకాల వర్షం ద్వారా మొక్కజొన్న, మామిడి మరియు వరి కొద్దిగా వరి అక్కడక్కడ డిస్టర్బ్ అయినా అని మొక్కజొన్నను మామిడి తోటలు బాగా డిస్టర్బ్ అయినాయి. రైతులు చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన మేము కోరేది ఒకటే, ప్రధాన్ మంత్రి ఫసల్ యోజన పథకము అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్నది, మన రాష్ట్రంలో అమలు లేదు. దీనిని మీరు కేంద్రీకరించి ప్రతి ఒక్క రైతుకు ఈ బీమా అందేలా సౌకర్యం కల్పించాలి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కూడా పర్యటన చేసి వారికి నష్టపరిహారం అందివ్వలేదు మా కొత్తపల్లి గ్రామంలో. కాబట్టి ప్రతి తెలంగాణ వ్యాప్తంగా కౌలు రైతులు మరియు రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి. ప్రతి ఒక్కరిని రైతును ఆదర్శ రైతుగా తీర్చిదిద్దే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. రైతులు పంటలు వేసే అవకాశాన్ని ప్రభుత్వాలే కల్పించాలి. ఎందుకంటే రైతు నష్టపోతే వ్యవస్థనే నష్టపోతుంది. కాబట్టి దీన్ని మేము రైతులకు కావాల్సింది పరామర్శలు కాదు, వాళ్ళకి కావాల్సింది నష్టపరిహారం. పరామర్శించిపోయడం ద్వారా వాళ్ళకి వచ్చే ఒరిగేది ఏం లేదు. వాళ్ళకి కావాల్సింది నష్టపరిహారం అందే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుతున్నాం.